రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు వచ్చినవి. తెలంగాణ బీసీ బిడ్డలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న రిజర్వేషన్ల అమలుపై నేడు నీలినీడలు కమ్ముకున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 9ని దానిపై స్టే విధిస్తూ కోర్టు ఆదేశాలు వచ్చినాయి. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో వచ్చిన నోటిఫికేషన్ను కూడా కోర్టు ప్రస్తుతానికి పక్కన పెట్టింది. ఇది నిజంగా బీసీ బిడ్డలకి ఒక తీవ్ర నిరాశను కలిగించే వార్త. స్పష్టంగా బీసీ బిడ్డలు మొదటి నుంచి కూడా అనుమానపడుతున్నారు. ఎందుకంటే రాష్ట్ర అసెంబ్లీలో పాస్ అయిన బిల్లుని నేటికి గవర్నర్ గారు తొక్కిపట్టి ఉంచడమే, దాని మీద ఆమోదముద్ర వేయకపోవడమే దీనికి ప్రధాన కారణం. చట్టం గురించి తెలిసిన వాళ్ళకి ఎవరైనా ఈజీగా అర్థమవుతుంది. ఏ చట్టం ఆధారంగా జీవో జారీ అవుతుందో ఆ చట్టానికి ఇప్పటివరకు వెలుగు చూసి అదృష్టం దక్కలేదు. అసెంబ్లీలో బిల్లు పాస్ అయినా అన్ని పక్షాలు ఒప్పుకున్నా కూడా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దల ఆదేశాల మేరకు గవర్నర్ గారు దాని మీద నేటికి నిర్ణయం వెలువరించని కారణంగానే ఈరోజు ఈ సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది. ఆ రాజ్యాంగ సంక్షోభాన్ని ఆసరాగా తీసుకుని దాన్ని కారణంగా చూపెడుతూనే ఈరోజు కొందరు కోర్టుకు వెళ్లడం జరిగింది. ఉన్న విషయాన్ని పరిశీలించినటువంటి కోర్టు స్టే విధిస్తూ ఆదేశం ఇచ్చింది. ఇప్పుడు బీసీ బిడ్డలుగా మేము డిమాండ్ చేసేది ఒకటే, రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం, మీరు పార్టీ పరంగా ఇచ్చే బిచ్చము మాకొద్దు. బీసీ బిడ్డలు కోరుతున్నది రాజ్యాంగబద్ద హక్కులనే, చట్టం ద్వారా వచ్చే రిజర్వేషన్లని తప్ప పార్టీ పరమైన రిజర్వేషన్లు అనేటివి ఏమాత్రం మాకు న్యాయం చేయవు. కాబట్టి మీరిచ్చిన హామీ మేరకు, మీకు మద్దతుగా నిలిచిన అన్ని పార్టీల మద్దతు మేరకు ఖచ్చితంగా మీరు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయండి. గవర్నర్ ఎందుకు ఆమోదం తెలిపాడో గవర్నర్ మీద ఒత్తిడి తీసుకురండి. అవసరమైతే దీనికి అంతిమ పరిష్కారం ఆ 9వ షెడ్యూల్లో చేర్చడమే. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ తెలంగాణలో వచ్చే చట్ట సవరణ బిల్లుని 9వ షెడ్యూల్లో చేర్పించడానికి ఉద్యమించండి. ఆ పద్ధతిలో మీరు చర్యలు తీసుకుంటే తెలంగాణ బీసీ బిడ్డలు కూడా మీతో పాటు కలిసి వస్తారు. అందరూ కలిసి ఆమోదముద్ర వేయని గవర్నర్ పైన, 9వ షెడ్యూల్లో చేర్పించడానికి నిరాకరిస్తున్న కేంద్ర ప్రభుత్వం పైన, ఈ రెండు బీసీ రిజర్వేషన్ వ్యతిరేక శక్తుల మీద ఐక్య దీక్షతో పోరాడితేనే బీసీ బిడ్డలకు న్యాయం దక్కుతుంది. కాబట్టి దయచేసి రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలన్నీ కూడా నిర్మాణాత్మకంగా ఆలోచించి తక్షణ ఆవేశపూరిత చర్యలు కాకుండా ఎవరైతే మన న్యాయమైన ఆకాంక్షలను అడ్డుకుంటున్నారో వారికి వ్యతిరేకంగా పోరాటం ఎక్కుపట్టి బీసీ బిడ్డలకు దక్కాల్సిన న్యాయమైన హక్కులు సిద్ధించేలా ఐక్య దీక్షతో పోరాడాలని చెప్పేసి మంచిర్యాల బీసీ ఐక్య వేదిక తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి జియో నెంబర్ 9 పైన హైకోర్టు స్టే విధించడం, స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ను కూడా మరి వాయిదా వేయడం అనేది బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం తరఫున తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నాం. ఇంతటితో ఈ ఉద్యమాన్ని ఏదో నీరుగార్చాలనో లేకపోతే బీసీలలో ఒక నైరాశ్యాన్ని కలిగించి మరి వారు అనుకున్నటువంటి సాధించాలని ఎవరైనా అనుకుంటే అది చాలా పొరపాటే. స్టే విధించినప్పటికీ కూడా ఇది సాధించేంత వరకు బీసీ సంఘాలన్నీ కూడా ఐకమత్యంగా పోరాడి దీన్ని గ్రాస్ రూట్ లెవెల్లో ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి మేము బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం తరఫున దీన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి ప్రయత్నిస్తాం. బీసీ రిజర్వేషన్ వచ్చేంత వరకు అది రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర గవర్నర్ కానివ్వండి, లేకపోతే అక్కడ రాష్ట్రపతి కానివ్వండి, దీన్ని ఆమోదం తెలిపేంత వరకు దీని పోరాటాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి దీన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు అది వాళ్ళ ప్రయత్నాలు మానుకోవాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గుట్టు చప్పుడు లేకుండా, ఎవరికి తెలియకుండా 2019లో 10% రిజర్వేషన్ తెచ్చినటువంటి ఈ ప్రభుత్వం మరి ఈ దేశంలో అనేక వేలాది సంవత్సరాల నుంచి అణిచివేతకు గురై అనేక ఇబ్బందులకు గురైనటువంటి, ఎలాంటి సౌకర్యాలకు నోచుకున్నటువంటి మధ్యతరగతికి చెందినటువంటి బీసీ కులాలకి వల్ల రిజర్వేషన్ ఇస్తానంటే ఇంత అక్కసు ఎందుకు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. మరి వీళ్ళ 10% రిజర్వేషన్ వచ్చినప్పుడు కూడా ఏ బీసీ కులం వాళ్ళు కానీ
దాన్ని వ్యతిరేకించలేదు. కానీ ఇవాళ వచ్చినటువంటి ఉద్యోగాలను పరిశీలించినట్టయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఇవాళ బీసీలకు కానివ్వండి మిగతా కులాలంటికి పెద్ద గొడ్డలు పొట్టిగా తయారైంది. వాళ్ళ హక్కులు వాళ్ళు పొందుతున్నప్పటికీ కూడా మా హక్కులు మాకు కావాలని చెప్పి అడుగుతున్నటువంటి బీసీ కులాల పైన ఇంత అక్కసు ఎందుకు, ఇంత వీళ్లకు ద్వేషం ఎందుకు, ఇంత ఈర్ష్య ఎందుకు అని చెప్పి అడుగుతా ఉన్నాను. మాకు రావాల్సినటువంటి రాజ్యాంగపరంగా రావాల్సినటువంటి హక్కులు తప్పనిసరిగా సాధించుకుంటాం. మరి దీని కొరకు ఏదో కాంగ్రెస్ పార్టీ లేక బీజేపీ పార్టీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఇంకో పార్టీ ఏదో మీకు ఇచ్చాము, మీకు భిక్ష ఇచ్చాము, దీనివల్ల మీరందరూ మా భిక్ష వల్లే మీరందరూ మీ బతుకులు బాగుపడతాయని చెప్పి అనుకుంటే చాలా పొరపాటు. ఇది మా హక్కు. ఇది ఈనాడు 85% ఉన్నటువంటి 60% ఉన్నటువంటి ఓబీసీ కులాలు దేశవ్యాప్తంగా ఇవాళ పోరాటానికి సిద్ధమవుతున్నారు. బీసీల యొక్క ఆగ్రహము ఆవేశం అనేది నివురుగప్పిన నిపులా ఉంది. ప్రభుత్వం దీన్ని ఏదో ఆషామాషిగా తీసుకుంటే మాత్రం తప్పనిసరిగా మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెప్పని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నిటికీ కూడా మేము హెచ్చరిక తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా దీని ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాము. దీని గ్రామీణ స్థాయిలలో ఇవాళ ఈ రిజర్వేషన్ వచ్చేంత వరకు ఏ రాజకీయ పార్టీని కూడా ఇక్కడ మరి వాళ్ళ కార్యకలాపాలు కానీ గ్రామాలలో తిరగకుండా కూడా అడ్డుకునడానికి వెనుకాడబోమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. అన్ని బీసీ సంఘాలన్నీ కూడా ఈ సందర్భంగా భేషజాలు మాని వాళ్ళ రాజకీయాలన్నీ కూడా పక్కన పెట్టేసి ఒక ఐక్య సంఘటనకు ముందుకు రావాలని చెప్పని, ఒకవేళ ఐక్య సంఘటనకు రాని వ్యక్తి ఉంటే వాడు బీసీ ద్రోహి అని చెప్పని ప్రకటించాల్సి వస్తుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అన్ని బీసీ కుల సంఘాలన్నీ కూడా ఇప్పటికైనా ముందడికి వచ్చి ఒక ఐక్య సంఘటన కట్టి ఈ రిజర్వేషన్ సాధించే వరకు ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని చెప్పని, మరి ఐక్య సంఘటనల ద్వారానే అన్ని సమస్యల పరిష్కారం హక్కులు సాధించుకుందాలని చెప్పని మన గత చరిత్ర అనుభవాలు చెప్తుంది. కాబట్టి ఐక్య సంఘటన కూడా వీళ్ళందరూ ముందుకు రావాలని చెప్పని వీళ్ళందరినీ సాధారణంగా నేను కోరుతా ఉన్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.